ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రతి బుధవారం ప్రియమైన అవన స్నేహితులారా, మా యూట్యూబ్ ఛానల్ ద్వారా యవనస్తుడి గుడికి మేము అప్లోడ్ చేయడం జరుగుతున్నది. ఈ యవనస్తుడి గుడిగా వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచున్నాం. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణ నడిపింపడుతున్న మా పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన యవన స్నేహితులారా, మరి ఈ యవనస్తుడి గుడికిలో గత కొన్ని వారాలుగా ఎవరి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగునో మీకు తెలుసా అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ప్రియమైన యవన స్నేహితులారా, ఈ అంశ సందేశంలో భాగంగా ఎన్నో అద్భుతమైన ఆత్మీయ విషయాల్ని, వాస్తవిక సత్యాలని, అర్థవంతమైన విషయాల్ని, చరిత్ర విషయాల్ని, అంతేకాకుండా ప్రతి పేరుకు తగ్గట్టు వివరాలను ఎంతో లోతుగా ఈ అంశ సందేశాల ద్వారా మీకు తెలియజేయడం జరిగినది. మరి ఈ వారం మిగిలిన ఆత్మీయ విషయాలు మనం ధ్యానం చేసుకుని ఈ అంశ సందేశాన్ని మనం ముగించుకుందాం. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఈ అంశ సందేశాన్ని పూర్తిగా వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ఎప్పుడైతే మీరు పూర్తిగా వీక్షించగలరో అప్పుడు దేవుడు ఈ వర్తమానం ద్వారా మీతో ఏ విషయాలు అయితే మాట్లాడారో ఆ విషయాలు మీరు గ్రహించి, ఆ విషయాలు మీ జీవితంలో మీరు కలిగి, ఆ వాక్య ప్రకారం మీరు జీవించి దేవుడు మీ కొరకై సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆశీర్వాదాన్ని మీ జీవితంలో మీరు పొందుకోగలరండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి వర్తమానాన్ని పూర్తిగా వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. మరి ముఖ్యంగా ప్రియమైన అవన స్నేహితులారా, విశ్వాసంతో నడిపింపబడుతున్న మా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఈ దిన ఈ యవనస్తుడి కొడుకును ప్రారంభంతో మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఈ దినమున ఈ సమయంలో జరుగుతున్న ఈ యవనస్తుడి గుడికి మీరు దీవించండి, ఆశీర్వదించండి. పాట ద్వారా మీరు మహింపరచబడండి. వాక్యాన్ని వింటున్న ప్రతి యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవా, మీకే మొరపెడుతున్నాను దేవా. మరి వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న నాపై నీ అభిషేకం నుంచి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ఈ వాక్యాన్ని వివరించి చెప్పగలిగేలా మీరు కార్యం జరిగించండి. విన్నవారు కూడా వారి జీవితంలో నీవు కోరే ఇటువంటి వాక్య ప్రకారమైన జీవితాన్ని కలిగి నీవు వారి కొరకే సిద్ధపరిచిన ప్రతి దీవెనను, ఆశీర్వాదాన్ని నీవు వారి కొరకే సిద్ధపరిచిన నిత్య జీవానికి వారసులుగా వారు చేయబడాలి. మీరు కార్యం జరిగించండి. ఈ యవనస్తుడి గుడికి ముగింపు ప్రార్థన తోడిని ముందుకు నడిపించండి. ప్రారంభం నుండి ఈ యవనస్తుడి గుడికి మీరే తోడిని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థనలో నాతో పాటు ఏకీవించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో మా సహోదరుడు బెస్లేలు ఒక ఆత్మీయగీతాన్ని పాడతారు. తన ఆత్మీయగీతాన్ని పాడుతున్న సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసుతో స్నేహం నాకెంతో భాగ్యం, యేసుతో జీవితం నాకొక వరం. యేసుతో స్నేహం నాకెంతో భాగ్యం, యేసుతో జీవితం నాకొక వరం. యేసే నాలో ఉండడం నాకు అతిశయమే.
స్నేహమా, మట్టినైన నాకు సృష్టికర్తతో స్నేహమా, పాపినైన నాకు రక్షకునితో జీవితమా, పాపినైన నాకు రక్షకునితో జీవితమా, నమ్మలేక నా హృదయం సంతసించుచున్నది, నమ్మలేక నా హృదయం సంతసించుచున్నది. ఆ స్థితి లేని నాకు పరమందున స్థానమా, స్థితి లేని నాకు పరమందున స్థానమా, ద్రోహినైన నాకు నిత్య జీవపు మార్గమా, ద్రోహినైన నాకు నిత్య జీవపు మార్గమా, నమ్మలేక నా హృదయం పరవశించుచున్నది, నమ్మలేక నా హృదయం పరవశించుచున్నది. ఆ ఆ చక్కని ఆత్మీయ గీతం ద్వారా ప్రభు నామాన్ని కనపరిచిన మా సహోదరుడు బెసిలేని బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి అదే సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహింపరిచిన మీ అందరిని బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని వచ్చినాం. గత కొన్ని వారాలుగా దేవుని వాక్యంలో ఉండి ఎవరి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగునో మీకు తెలుసా అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ అంశ సందేశాన్ని మూల వాక్య వచనంగా లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనాన్ని మనం తీసుకొని ఎన్నో అద్భుతమైన ఆత్మీయ విషయాల్ని, అర్థవంతమైన విషయాల్ని, ఆధ్యాత్మిక విషయాల్ని ఈ అంశ సందేశం ద్వారా ఇప్పటి వరకు మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరిగినది. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ వారము మిగిలిన ఆత్మీయ విషయాలు మనం ధ్యానం చేసుకుని ఈ అంశ సందేశాన్ని మనం ముగించుకుందామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలనుకునే వారు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్లోడ్ చేస్తున్న ప్రతి వీడియోని పూర్తిగా వీక్షించగలిగితే, ఫాలో అవ్వగలిగితే దేవుని వాక్యాన్ని మీరు పూర్తిగా నేర్చుకోగలరండి. ఎందుకంటే ప్రియమైన అవన స్నేహితులారా, ఈ దినాల్లో ఆధ్యాత్మిక జీవితాన్ని బాగా బలపరిచేది, బాగా ఆధ్యాత్మిక జీవితానికి మంచి క్షేమాన్ని ఇచ్చేది దేవుని వాక్యం. కానీ ఈ దినాల్లో చాలామంది యవనస్తులను మనం చూస్తుంటే కనుక ఈ లోక జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. లోక జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వారు ప్రయత్నం చేస్తూ ఈ లోక జ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నంలో వారు ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ ప్రియమైన అవన స్నేహితులారా, ఈ లోక జ్ఞానము నీ ఆధ్యాత్మిక జీవితానికి క్షేమాన్ని తీసుకురాదు. నీ ఆధ్యాత్మిక జీవిత క్షేమాభివృద్ధిలో ఈ లోక జ్ఞానం దేనికి పనికిరాదు ప్రియమైన అవన స్నేహితులారా. కాబట్టి నీ ఆధ్యాత్మిక జీవితానికి క్షేమం కావాలన్నా, క్షేమాభివృద్ధి కావాలన్నా అది దేవుని వాక్యం ద్వారా మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియమైన అవన స్నేహితులారా, క్రీస్తుని కలిగిన క్రైస్తవ బిడ్డలని మీరందరూ తప్పక మీ జీవితాల్లో దేవుని వాక్యాన్ని నేర్చుకునే విషయంలో, దేవుని వాక్యాన్ని వినే విషయంలో ఆసక్తిని చూపించాలి. మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో అద్భుతమైన విషయాన్ని
మీకు వివరించి తెలియజేయడం జరుగుతున్నది. ప్రియమైన స్నేహితులారా, యవనస్తుల కొడుకులో కావచ్చు, శుక్రవారం ఉపవాస ప్రార్థన కొడుకులో కావచ్చు, ఆదివారం పరిశుద్ధ ఆరాధనలో కావచ్చు, అంతేకాకుండా గురువారం శనివారం పెడుతున్న చరిత్ర విషయాల సంబంధమైనవి, మీకు కలిగే ప్రశ్నలు కలిగిన జవాబులకు సంబంధించిన విషయాలు కావచ్చు, ప్రతి దాన్ని ఎంతో లోతుగా మీకు తెలియజేయడం జరుగుతున్నది. కాబట్టి మా యూట్యూబ్ ఛానల్ని మీరు వీక్షించడం ద్వారా, ఈ వర్తమానాలని మీరు పూర్తిగా వీక్షించడం ద్వారా దేవుడు మీతో ఏదైతే విషయాలు మాట్లాడబోచున్నారో మీరు గ్రహించగలరు. విని ఆ వాక్య ప్రకారమైన జీవితాన్ని మీరు కలిగి ఉన్నప్పుడు దేవుడు మీ కొరకే సిద్ధపరిచిన నిత్య జీవాన్ని, దేవుడు మీ జీవితాల్లో సిద్ధపరిచిన నిత్య ఆశీర్వాదాలను మీ జీవితంలో మీరు పొందుకోగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యాన్ని వినే విషయంలో, దేవుని వాక్యాన్ని నేర్చుకునే విషయంలో మన ఆసక్తిని చూపించాలి. దేవుని వాక్యంలో దాగిన ఆత్మీయ విషయాల్ని ఎప్పుడైతే మనం వెదుగుతామో, ప్రియమైన స్నేహితులారా, ఎప్పుడైతే అవి మన ఆధ్యాత్మిక జీవితానికి క్షేమాభివృద్ధి కలుగు చేసామని గ్రహించి దానికి మనం ప్రాముఖ్యతనిస్తామో, దేవుని వాక్యానికి మన జీవితంలో ప్రాముఖ్యతనిస్తామో, ప్రియమైన స్నేహితులారా, అప్పుడు మనం దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించగలం. అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా, దేవునిచే ఇహపర సంబంధమైన ఆశీర్వాదాలు మన జీవితంలో మనం పొందుకోగలం. అంతేకాకుండా సమాజంలోని నిలకడైన ఆత్మీయతను కలిగి మనం దేవుణ్ణి, అంటే యేసు ప్రభువాన్ని మనం సంతోషపెట్టగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా, సమాజంలో వివేకం కలిగి ప్రవర్తించగలం. నిజమే, దినాల మనం చూస్తుంటే చాలామంది ఎలా ఉన్నారంటే, సమాజంలో సొసైటీలో మనం చూసుకుంటూ ఉంటే కనుక వివేకం అనేది వారిలో ఉండదు. వారికి నచ్చినట్లుగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని ఆసక్తిని చూపుతావో, దేవుని వాక్యాన్ని నువ్వు నేర్చుకుంటావో, సమాజంలో వివేకం కలిగి నువ్వు ప్రవర్తించగలవు. సమాజంలో అందరి మధ్య ఒక నిలకడైన మంచి ఆత్మీయతను కలిగి, అందరి దగ్గర ఒక మంచి పేరుని నీ జీవితాన్ని నీవు పొందుకొని దేవుని నీవు సంతోషపడగలవు నీ ఆత్మీయ జీవితం ద్వారా. కాబట్టి నీ జీవితంలో దేవుని వాక్యానికి నీవు ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. దేవుని వాక్యాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయాలి. దేవుని వాక్యాన్ని విని ధ్యానించడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా, ప్రభువు వాక్యాన్ని ఆధారం చేసుకుని నీ జీవితంలో నువ్వు బ్రతకగలవు. ఎప్పుడైతే నీ జీవితంలో దేవుని వాక్యానికి నువ్వు ప్రాధాన్యతనిస్తావో, దేవుని వాక్యాన్ని, అంతేకాకుండా నీ ఆత్మకు కావాల్సిన ఆధ్యాత్మిక విషయాన్ని ఎప్పుడైతే నువ్వు వెదుగుతావో, ప్రియమైన స్నేహితులారా, ప్రభువు వాక్యాన్ని ఆధారం చేసుకుని నువ్వు బ్రతకగలవు. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోగలవు. నీ రక్షణను నువ్వు కాపాడుకోగలవు. ప్రియమైన స్నేహితులారా, అంతేకాకుండా సాతాను తంత్రాలని, వాడి క్రియలను నువ్వు ఎదిరించగలవు. వారితో నువ్వు పోరాడగలవు. వాటిని నువ్వు తప్పించుకోగలవు. అంతేకాకుండా వాటిని నువ్వు జయించగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ద్వారా దేవుని వాక్యాన్ని నేర్చుకున్నట్టు ద్వారా, దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, అంతేకాకుండా దేవుని వాక్యం మీద శ్రద్ధ చూపడం ద్వారా, నీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకై నీవు దేవుని వాక్యానికి నీవు ప్రథమ స్థానాన్ని ఇచ్చడం ద్వారా ఇటువంటి దీవెనలు, ఇటువంటి ఆశీర్వాదాలు, ఇటువంటి మంచి ప్రవర్తన కలిగిన జీవితాన్ని నీ జీవితాన్ని నీవు అనుభవించగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ఇంకా దేవుని సమాధానాన్ని, అంతేకాకుండా నిత్య సంతోషాన్ని నీ జీవితంలో నువ్వు పొందుకోగలవు. అంతేకాకుండా నీవు కోరుకునే వాక్యానుసారమైన స్థితిని నీవు చేరుకోగలవు. దేవుని ఆశీర్వాదాన్ని నీ జీవితంలో నువ్వు పొందుకోగలవు. అయితే ప్రియమైన స్నేహితులారా, ఇవన్నీ ఎవరికి దొరుకుతాయి అంటే, నేను ఇందాక నేను చెప్తున్న ప్రకారం దేవుని వాక్యాన్ని నేర్చుకునడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో, దేవుని వాక్యాన్ని విషయంలో ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ఎవరైతే దేవుని వాక్యానికి వారి జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇస్తారో, ఇప్పుడు వరకు చెప్పబడిన ప్రతి దీవెనను, ఆశీర్వాదాన్ని వారి జీవితంలో పొందుకోగలరండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, వాక్యము మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉచితంగా తెలియజేయబడుతుంది. వాక్యము సోషల్ మీడియా ద్వారా నలుదిక్కులు అందరికీ తెలియజేయబడుతుంది, ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ద్వారా. కాబట్టి వాక్యాన్ని వినడానికి మనం ప్రయత్నించాలి. వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారం జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. లోక జ్ఞానం మనకు అంత అవసరం కాదు మన ఆధ్యాత్మిక జీవితానికి. కానీ దేవుని వాక్యాన్ని మనం నేర్చుకున్నప్పుడు, దేవుని వాక్య జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, ప్రియమైన స్నేహితులారా, నీవు దేవుడిచ్చే శాశ్వతమైన ప్రతి దీవెన ఆశీర్వాదాన్ని జీవితాన్ని పొందుకోగలరు. నిజమే, ఈ దినాల్లో చాలామంది చూస్తూ ఉంటాం ప్రియమైన స్నేహితులారా, ఇటువంటి ఆత్మీయత వారికి ఉండదు, ఆధ్యాత్మిక జీవితం వారికి ఉండదు. కానీ వారు ఏం చేస్తూ ఉంటారంటే, వారి యొక్క ఉద్యోగాల విషయంలో, వారి డబ్బు సంపాదన విషయంలో వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. నీవు ఏ రంగంలో ఉన్నా, ఎంత గొప్పవాడివైనా, ఎంత ధనాన్ని సంపాదించినా, ఎంత ఉన్నతమైన ఉద్యోగాన్ని నువ్వు చేసినా, నీ జీవితంలో నీవు దేవునికి చోటు ఇవ్వకపోతే ఇవన్నీ నీ జీవితంలో తృప్తిని కలుగు చేయవు. ఇవన్నీ నీ జీవితంలో నెమ్మదిని కలుగు చేయవు. ఎందుకంటే నీ జీవితంలో మొదట ఉండవలసింది దేవుడు. దేవునికి నీవు ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి శ్రద్ధ చూపాలి. నీ ఆధ్యాత్మిక జీవితానికి క్షేమాభివృద్ధిని కలిగజేసే దేవుని వాక్యాన్ని వినడానికి నీవు రావాలి. ఎప్పుడైతే దేవుడు కోరే ఆత్మీయత నువ్వు కలిగి జీవిస్తావో, అప్పుడు నువ్వు చేసే ఉద్యోగంలో కానీ, నువ్వు సంపాదించే దాంట్లో కానీ ప్రశాంతకరంగా, సమాధానంగా నీవు ముందుకు వెళ్ళగలవు. ఒకవేళ నీవు దేవునితో ఇటువంటి సంబంధాన్ని కలిగి జీవించకపోతే ప్రియమైన స్నేహితులారా, నీవు చేసే ఉద్యోగం ద్వారానే నీ జీవితంలో మానసికంగా కృంగుపాటుకు గురయ్యే పరిస్థితులు ఎదుర్కొనక తప్పదు. నీ జీవితంలో సమాధానం కావాలి, నెమ్మది కావాలి, ప్రశాంతత కావాలి.
అంటే నువ్వు మొదట దేవునికి నీ జీవితంలో స్థానాన్ని, అప్పుడు నీ జీవితంలో కావాల్సిన ప్రతి దాన్ని దేవుడు సమకూర్చి నువ్వు చేసే ఉద్యోగంలో, నీవు సంపాదించే దాంట్లో ప్రతి దాంట్లో తృప్తిని నీకు దేవుడు నీ జీవితంలో కలుగు చేసి, నెమ్మదిని కలుగు చేసి, సంతోషంతో ముందుకు నడిపిస్తారని. నిజమే, దినాల్లో చాలామంది ఎంతో గొప్ప గొప్ప ఉద్యోగాలు, ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తూ ధనాన్ని సంపాదిస్తూ ఉన్నారు. కానీ చివరికి వారి జీవితాల్లో వారి యొక్క మానసిక ఆలోచనలు ఏ విధంగా ఉంటూ ఉంటాయంటే, నేను ఎంత సంపాదిస్తున్నాను ఎవరి కొరకు? తృప్తి అనేది వారిలో ఉండదు, నెమ్మది అనేది వారిలో ఉండదు, ప్రశాంతత అనేది ఉండదు, సమాధానం అనేది ఉండదు, సంతోషం అనేది వారి జీవితాల్లో ఉండదు. ఎందుకంటే వారి జీవితాల్లో దేవుడికి వారి చోటు ఇవ్వట్లే, వారి జీవితాల్లో దేవునికి వారి ప్రథమ స్థానాన్ని ఇవ్వట్లే, దేవుని వాక్యాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయట్లేదు, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి శ్రద్ధ చూపించట్లేదు. కాబట్టి వారి జీవితంలో సంతోషం, సమాధానాన్ని వారి జీవితంలో పొందుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రియమైన యవన స్నేహితులారా, ఒక క్రైస్తవ యవన సహోదరుడైన నీవు, క్రైస్తవ యవన సహోదరుడైన నీవు ఏం చేయాలంటే, నీ యొక్క అభివృద్ధి ఎలా ఉండాలంటే, నీ ఉద్యోగంలో నీవు సంపాదించే దాంట్లో ఇవన్నీ అభివృద్ధి ఎలా ఉండాలంటే ప్రియమైన యవన స్నేహితులారా, అది క్రీస్తుతోనూ ఆయన వాక్యముతో కూడినదే ఉండాలి. ఆయన నిర్ణయించిన ఆత్మీయ స్థితిని కలిగి నువ్వు జీవించినప్పుడే నీవు చేసే దాంట్లో నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని జీవితంలో నువ్వు పొందుకోగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన యవన స్నేహితులారా, క్రైస్తవుడిని నువ్వు చెప్పుకుంటున్నావు, అందరికీ నువ్వు క్రైస్తవుడిగా కనబడుతున్నావు, అందరికీ నువ్వు క్రైస్తవుడు ఉంటూ మంచి మాటలు మాట్లాడేవారిగా ఉంటున్నావు. కానీ లోపల నీ ఆధ్యాత్మిక జీవితం మంచి విధానంలో లేకపోతే నీ జీవితంలో శాంతి, సమాధానాన్ని, నెమ్మదిని పొందుకోలేవు. కాబట్టి నీ జీవితంలో సమాధానము, సంతోషము, నెమ్మది కావాలంటే, నీవు చేసే పనిలో నీకు సమాధానంగా, సంతోషంగా నువ్వు ముందుకు వెళ్ళాలంటే, ఉన్నతమైన స్థితికి నువ్వు వెళ్ళాలంటే అది దేవుని ద్వారా మాత్రమే సాధ్యము. కాబట్టి నీవు దేవుని దగ్గరికి రావాలి, దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి, దేవుని వాక్యాన్ని నేర్చుకునే విషయంలో శ్రద్ధ చూపాలి, ఆసక్తిని చూపించాలి, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి, బలపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన యవన స్నేహితులారా, ఈ సందర్భంలో మన అంశ సందేశంలోకి మనం ముందుకు వెళ్దామండి. ఎవరి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగునో మీకు తెలుసా అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. దేవుని వాక్య ప్రకారమైన జీవితాన్ని కలిగి, దేవుని వాక్య ప్రకారమైన జీవితాన్ని వారికి కలిగి ఉంటూ దేవుని వాక్యాన్ని బోధించే సేవకుల విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుందని ఈ అంశ సందేశం ద్వారా మనం తెలుసుకోవడం జరిగినది. అంతేకాకుండా తాము పాపులనే విషయాన్ని గ్రహించి తమ పాపాన్ని వారు విడిచిపెట్టి పాప క్షమాపణ దయచేసే దేవుని దగ్గరికి, నిత్య జీవాన్ని దయచేసే దేవుని దగ్గరికి ఎవరైతే వస్తారో వారి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుందనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ప్రియమైన యవన స్నేహితులారా, మరికొన్ని విషయాల్ని వారం మనం ధ్యానం చేసుకుందాం. ఎవరి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుందంటే ప్రియమైన యవన స్నేహితులారా, దేవుని త్రోవలో నుండి, దేవుని శాశ్వత విరోధి అయిన సాతాను త్రోవలోనికి ఈ లోక ఆకర్షణ ద్వారా, చాలామంది ఈ లోక ఆకర్షణ ద్వారా తెలుసో తెలియకో ఈ సాతాను త్రోవలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని త్రోవను విడిచి సాతాను త్రోవలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే వారు మరలా ఎప్పుడైతే దేవుని త్రోవలోనికి వస్తారో, దేవుని మార్గంలోనికి వస్తారో వారి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుందంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏంటంటే, త్రోవ తప్పిన వారి విషయమై సంతోషం కలగదు. ఎవరైతే త్రోవ తప్పిపోయారో వారు మరలా దేవుని మార్గంలోనికి వస్తారు కదండి, వారి విషయమై పరలోకమందు సంతోషం కలుగుతుంది. ప్రియమైన యవన స్నేహితులారా, నిజమే, దేవుడు తన సేవకుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారు వాక్యం ద్వారా. అంతేకాకుండా దేవుడు విశ్వాసుల సాక్ష్య జీవితాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారు. సువార్తికుల ద్వారా దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవుని వాక్యము దేవుని సేవకుల ద్వారా మనం విన్నప్పుడు, సాక్ష్య జీవితాల ద్వారా విశ్వాసుల ద్వారా మనం వింటున్నప్పుడు, సువార్తికుని ద్వారా దేవుని సువార్తను మనం వింటున్నప్పుడు దేవుడే మనల్ని వెతుక్కుంటూ వచ్చారనే విషయాన్ని మనం గ్రహించి, మనము త్రోవ తప్పిన వారమనే విషయాన్ని గుర్తించి గ్రహించి మరలా దేవుని త్రోవలోనికి రాగలిగితేనే, అరే నా జీవితంలో నేను తప్పు చేశాను, పాపంలోనికి నేను వెళ్ళిపోయాను, ఈ లోక ఆకర్షణ గురై మంచి త్రోవ అయిన దేవుని త్రోవను విడిచి సాతాను త్రోవలోనికి వెళ్ళిపోయిన విషయాన్ని గ్రహించి గుర్తించి, ఇటువంటి శాప జీవితాన్ని, పాపపు జీవితాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టి క్రీస్తు మార్గమే సరైన మార్గం అని నీ జీవితంలో ఎప్పుడైతే గ్రహిస్తావో, గుర్తిస్తావో, దేవుని మార్గంలోనికి నువ్వు మరలా ఎప్పుడైతే వస్తావో, దేవుని కృపను నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకోగలవో, అంతేకాకుండా దేవుని మార్గంలోనికి వస్తే మాత్రమే నేను నా జీవితంలో నిత్య జీవాన్ని పొందుకోగలనే విషయాన్ని ఎప్పుడైతే గ్రహించి ఈ సాతాను త్రోవలు, ఈ లోక ఆకర్షణ అంతటినీ విడిచిపెట్టి దేవుళ్ళకి ఎప్పుడైతే నువ్వు రాగలుగుతావో ప్రియమైన యవన స్నేహితులారా, అప్పుడే నీ జీవితంలో పరలోకమందు నీ జీవిత ఆత్మీయతను చూచి పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆత్మీయతను బట్టి పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది ప్రియమైన యవన స్నేహితులారా. కాబట్టి నీవు దేవుని త్రోవలోనికి మరలా రావాలి. నిజమే, దినాల్లో చాలామంది తప్పిపోయిన వారు ఉంటూ ఉంటారు. దేవుని సేవకుడి ద్వారా దేవుడు వారితో మాట్లాడుతున్నప్పుడు ఆ విషయాన్ని గ్రహించరు. నాతో దేవుడు మాట్లాడుతున్నారనే విషయాన్ని గ్రహించలేని స్థితికి చాలామంది దిగజారిపోతూ ఉంటారు. ఎంతోమంది విశ్వాసుల సాక్షి జీవితాలు వింటున్నప్పుడు కూడా దేవుడు వారితో మాట్లాడుతున్నప్పుడు ఆ విషయాన్ని కూడా గ్రహించలేని చాలామంది ఉంటూ ఉంటారు. ఇంకా ఈ లోక ఆకర్షణకు గురై సాతాను త్రోవలోనే వారు ఉంటూ ఉంటారు. సాతాను త్రోవలోనే వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఈ త్రోవ ద్వారా నీ జీవితంలో నెమ్మది ఉన్నదండి.
ఈ త్రోవలో నీవు నడిచి వెళ్ళినప్పుడు నీ జీవితంలో సమాధానం ఉండదు, సంతోషం అనేది ఉండదు. నీవు అనుకునే సంతోషము తాత్కాలిక సంతోషం మాత్రమే, ఇది నిరంతరము నిత్యము నీతో ఉండే సంతోషము కాదు. నీవు ఎప్పుడైతే క్రీస్తు మార్గముని తెలుసుకొని దేవుని మార్గంలోనికి మరలా నీవు వస్తావో, దేవుని త్రోవలోనికి నువ్వు మరలా రాగలుగుతావో, అప్పుడే నీ జీవితంలో నిత్య సంతోషం, నెమ్మది, సమాధానము, సంతోషకరమైన పరిస్థితులు, నిత్య జీవం అన్నిటినీ నీ జీవితంలో నీవు పొందుకోగలవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, మన అంశానికి ఆధారంగా మనం తీసుకున్న ఈ మూల వాక్య వచనం లూకాసు వార్త 15:1-7 వరకు రాయబడిన వాక్య వచనాల్లో, ఈ లూకాసు వార్త 15:7 యేసుప్రభువు చెప్పిన ఉపమానం నుండి ఒక అద్భుతమైన ఆత్మీయ సత్యాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ప్రియమైన అవన స్నేహితులారా, ఏమిటో అద్భుతమైన ఆత్మీయ సత్యం అంటే, ముందుగా ఈ లూకాసు వార్త 15:7 మనం చదువుకున్నామండి. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగునని అక్కడ మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, ఈ వాక్య భాగంలో నుండి ఇదిరాని కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. ఏమిటి ఆ విషయాలంటే, కొన్ని పాయింట్స్ ఈ సందర్భంలో మీకు తెలియజేస్తూ ఉన్నానండి. ఇక్కడ 100 గొర్రెలలో తప్పిపోయిన గొర్రెను వెతుక్కుంటూ వెళ్ళిన కాపరి, మంచి కాపరి ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. ఆ గొర్రెను వెతుక్కుంటూ వెళ్ళిన కాపరి ఎవరంటే, ఆ కాపరి ఎవరికి గుర్తుగా ఉన్నారంటే, మన మంచి కాపరి అయినా మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉన్నారు. ప్రియమైన అవన స్నేహితులారా, అంతేకాకుండా ఈ తప్పిపోయిన గొర్రె దేనికి గుర్తుగా ఉందంటే, పాపి అయిన మానవునికి గుర్తుగా ఉన్నది. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ 100 గొర్రెల్లో తప్పిపోయిన గొర్రెని వెతుక్కుంటూ వెళ్ళిన కాపరి మన మంచి కాపరి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉన్నది. అంతేకాకుండా ఈ తప్పిపోయిన గొర్రె పాపి అయిన మానవునికి గుర్తుగా ఉన్నది. ప్రియమైన అవన స్నేహితులారా, అయితే దేవుని వాక్యం మనం చూసుకుంటే రోమీయులకు రాసిన పత్రిక 3:23 అందరూ పాపముని చేసి పాపులని ఆ వాక్యం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. ప్రతి ఒక్కరు పాపం చేసి పాపులుగా ఉన్నారనే విషయం ఆ వాక్య భాగం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన అవన స్నేహితులారా, అయితే ఆ కాలంలో మనం చూసుకుంటే పరిసయ్యులు, శాస్త్రులు ఎలా ఉన్నారంటే, ప్రియమైన అవన స్నేహితులారా, వారి కలిగి ఉన్న ధర్మశాస్త్రాన్ని బట్టి తమకు తామే నీతిమంతులను భావిస్తూ ఉన్నారు. తమకు తామే నీతిమంతులను భావిస్తూ ఉన్నారు, కానీ వారిలో నీతి లేదు, వారిలో యథార్థత లేదు, వారిలో వేషధారణ ఉంది, వారిలో పాపం ఉంది. ప్రియమైన అవన స్నేహితులారా, గనుకనే ప్రియమైన అవన స్నేహితులారా, వీరు కూడా పాపులే, కానీ వారికి వారు ఏమనుకుంటూ ఉన్నారంటే, మేమే నీతిమంతులు అనుకుంటూ ఉన్నారు. నిజం, ఈ దినాల్లో కూడా ఇటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. వారు చేసే కొన్ని క్రియలు బట్టి ఈ పరిశీలు శాస్త్రులు కూడా ఏం చేస్తున్నారంటే, ఆచార సంబంధించిన విషయాలను చేస్తూ ఉన్నారు, ఆచార ప్రకారం జీవిస్తూ ఉన్నారు. వారు ఏమనుకుంటూ ఉన్నారంటే, వారు కలిగి ఉన్న ఆ నీతే నిజమైన నీతి అనే విషయాన్ని వారు అనుకుంటూ ఉన్నారు, నిజమైన నీతిగా వారు భావిస్తూ ఉన్నారు. దాన్ని భావించి వారి జీవితాలు చూసుకుంటే కనుక లోపల జీవితాలు వేషధారంతో ఉన్నాయి, లోపల జీవితాల పరిశుద్ధత లేదు, లోపల జీవితంలో వారిలో మనం చూసుకుంటే కనుక ప్రియమైన అవన స్నేహితులారా, దేవునికి చోటిచ్చే ఆత్మీయత వారిలో లేదు. బయటకు మాత్రం వారిలో వారు ఏమనుకుంటూ ఉన్నారంటే, తమకు తామే నీతిమంతులు అనుకుంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అందరూ పాపముని చేసి పాపులని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. పరిసయ్యులు, శాస్త్రులు వారు కలిగిన ధర్మశాస్త్రాన్ని బట్టి ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ దినాల్లో కూడా చాలా మంది బయటికి కొన్ని నీతి క్రియలు చేస్తూ ఉంటారు. ఈ నీతి క్రియలు చేస్తూ వారు చేసే పాపాలని ఏమనుకుంటూ ఉంటారంటే, ప్రియమైన అవన స్నేహితులారా, వారు చేసే పాపాలు వారికి పాపాలుగా కనపడు. బయటికి నీతి క్రియలు చేస్తూ ఉంటారు, కానీ లోపల వారు చేసే పాపాలు వారి పాపాలుగా కనపడు. వారు ఏమనుకుంటూ ఉంటారంటే, మీ నీతిగా జీవిస్తున్నాం కదా అనుకుంటారు. కానీ వారి జీవితాన్ని చూస్తుంటే కనుక వారి జీవితంలో పాపం ఉంటుంది, పాపపు జీవితాన్ని వారు కలిగి ఉంటారు. కానీ వారు చేస్తున్న ఈ చిన్న నీతి పనులు వారికి ఎటువంటి స్థితిని కలుగు చేస్తాయంటే, మేము చేస్తున్న పాపం అది పాపం కాదనుకుంటూ ఉంటారు. ఆ పాపాన్ని వారు గ్రహించలేరు. ప్రియమైన అవన స్నేహితులారా, వారి జీవితాలు ఈ విధంగా ఉంటూ ఉంటాయి. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఇక్కడ ఇంకొకరు కూడా మనకు కనబడుతున్నారు. ఎవరంటే సుంకర్ల గురించి మనం ఆలోచిస్తే కనుక, మేము పాపులమని వారు ఒప్పుకున్నారు. వారు చేసిన క్రియలు, వారు చేసిన పనులు బట్టి వారు పాపులు అనే విషయాన్ని వారు గ్రహించి వారు ఏం చేస్తారంటే, ప్రియమైన అవన స్నేహితులారా, మనుషులు వారిని అసహించుకున్నారు వారి యొక్క పాపపు క్రియలు బట్టి. అయితే వారు ఆ విషయాన్ని గ్రహించి దాన్ని విడిచిపెట్టారు. ప్రియమైన అవన స్నేహితులారా, దాన్ని విడిచిపెట్టినట్లు దేవుని వాక్యాలను మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని గ్రహించి వారు వాటన్నిటిని విడిచిపెట్టి ప్రియమైన అవన స్నేహితులారా, దేవుని దగ్గరకు వచ్చారు, ఆయన రక్షణ పొందుకున్నారు, బాప్టిజం తీసుకున్నారు, దేవునిలో స్థిరంగా ఉండిపోయారు. దేవునిలో స్థిరంగా ఉండి దేవుని వాక్య ప్రకారమైన జీవితాన్ని తర్వాత వారు కలిగి ఉన్నారు. దీని విషయమే శ్రద్ధ నిలిపినట్లు దేవుని వాక్యంలో సుంకర్ల గురించి మనం చూస్తూ ఉంటాం. పరిసయ్యులు, శాస్త్రులు ఎలాగంటే, తమకు తామే నీతిమంతులు అనుకొని నిజదేవుని వారు గ్రహించలేకపోయారు. వారు చేస్తున్న ఆచార సంబంధమైన విషయాలను బట్టి వారు నీతిగా ఉన్నామని అనుకుంటున్నారు, కానీ నిజమైన నీతి అనేది ఏంటో వారు గ్రహించలేకపోయారు. కానీ ఇక్కడ సుంకర్లు, పాపుల గురించి మనం ఆలోచిస్తుంటే కనుక, వీరి యొక్క పాపాన్ని వారు గ్రహించి దాన్ని విడిచిపెట్టి
దేవుని దగ్గరికి వచ్చారు, రక్షణ పొందుకున్నారు. ప్రియమైన స్నేహితులారా, వీటి విషయమే వారు శ్రద్ధ నిలిపారు. పాప క్షమాపణ విషయమే వారు శ్రద్ధ నిలిపారు. మేము నిత్య జీవాన్ని పొందుకోవాలనే విషయమే, నిత్య జీవాన్ని పొందుకోవాలనే ఆలోచన కలిగి దాని విషయమే శ్రద్ధ నిలిపిన వారిగా ఈ సుంకర్లు పాపులను మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో కూడా ఉపమానం నిండి ఒక విషయం మనకు తెలియజేయబడుతుంది. ఈ దినాన్ని కూడా సమాజంలో మనం చూసుకుంటూ ఉంటే కనుక 99% ఏ విధంగా ఉన్నారంటే మారు మనసు, పశ్చాత్తాపము, పాప క్షమాపణ, రక్షణ, దేవుడిచ్చే నిత్య జీవము, దేవుడిచ్చే ఈ నిత్య ఆశీర్వాదాలు, క్రొత్త జీవితాన్ని వారి కోరుకొనక వారేం చేస్తూ ఉంటారంటే తమకు తామే నీతిమంతులు అనుకుంటూ ఉంటారు. తమకు తామే నీతిమంతులు అనుకొని వారు జీవిస్తూ ఉంటారు. వారి నిజదేవుని గ్రహించలేరు. ఆయన ఏర్పరిచిన ఈ కొత్త జీవితానికి సంబంధించిన వాటన్నిటికీ వారు దూరంగా ఉండిపోతూ ఉంటారు. ప్రియమైన స్నేహితులారా, ఈ దినాన్ని సమాజంలో 99% మంది ఈ విధంగానే ఉన్నారు. దేవుడిచ్చే రక్షణకు దగ్గరగా రాలేకపోతున్నారు. దేవుడిచ్చే పాప క్షమాపణకు దగ్గరగా రాలేకపోతున్నారు. దేవుడిచ్చే నూతన జీవితానికి దగ్గరగా రాలేకపోతున్నారు. దేవుడిచ్చే నిత్య జీవాన్ని పొందుకునే దానికి ప్రత్యేకింపబడే స్థితికి వారి దగ్గరగా రాలేకపోతున్నారు. అన్నిటికీ దూరంగా ఉండిపోతున్నారు. దీనికి గల కారణం ఏంటంటే తమకు తామే నీతిమంతులు అనుకుంటూ ఉన్నారు. వారిలో వారే మీ నీతిమంతులం, మీ ఇటువంటి నీతి క్రియలు చేస్తున్నాం, మాలో నీతి ఉంది, మాలో ఏ పాపం లేదనే ఆలోచనలోని 99% మంది ప్రజలు ఈ దినాన్ని సమాజంలో మనకు కనబడుతూ ఉంటారండి. అయితే ప్రియమైన స్నేహితులారా, ఇటువంటి వారు దేవుడిచ్చే క్రొత్త మనస్సుని, కొత్త జీవితం మాకు వద్దంటూ వారు అనుకునే జీవితాన్ని వారు కలిగి జీవిస్తూ ఉంటారు. ప్రియమైన స్నేహితులారా, అయితే ఈ 1% మంది గురించి మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు ఇచ్చే పాప క్షమాపణతో కూడిన రక్షణ, అంతేకాకుండా నిత్య జీవం కావాలనుకునే వారు ఈ సుంకర్లు పాపుల వలె 1% మంది మనకు కనబడుతూ ఉంటారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమాజంలో 99% మంది తమకు తామే నీతిమంతులు. ఈ దినాల్లో మనం కూడా సమాజంలో చూస్తుంటాం. వారిలో పాపం ఉంటుంది అందరికీ తెలుసు, కానీ వారు బయటకు ఏమనుకుంటూ ఉంటారంటే మేము నీతిగానే ఉన్నాం, మేము నీతిమంతులమే అని వారిలో వారు భావిస్తూ ఉంటారు. కానీ ఈ 1% మంది గురించి మనం ఆలోచిస్తే కనుక వారిలో ఉన్న పాపాన్ని గుర్తించి గ్రహించి ఆ పాపాన్ని విడిచిపెట్టి ఆ పాప క్షమాపణ కొరకు, రక్షణ కొరకు, నిత్య జీవం కొరకు, అన్ని నిత్య ఆశీర్వాదాల కొరకు దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు. ప్రియమైన స్నేహితులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియమైన స్నేహితులారా, ఈ సందర్భంలో ఒక విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. ఏంటంటే తామే నీతిమంతులను తలంచేవారు వారు కూడా పాపులనే విషయాన్ని వారు గ్రహించాలి. ఇప్పుడంటే యేసు ప్రభువారిని వారు ఎరగక ముందు, యేసు ప్రభువారిని వారు దేవుడిగా అంగీకరించక ముందు, అయితే ఎప్పుడైతే వారు యేసు ప్రభువారిని దేవునిగా గుర్తిస్తారో అప్పుడు యేసుప్రభువారి బోధనని వినాలి, విశ్వసించాలి, ఆయనను దేవునిగా వారు అంగీకరించాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ దినాల్లో చాలామందిని మనం చూస్తుంటాం, తమకు తామే నీతిమంతులని వారు తలస్తూ ఉంటారు. అదే స్థితిలో వారు ఉండిపోతూ ఉంటారు. కానీ దేవుని పాప క్షమాపణకు దూరం అయిపోతున్నారు. దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన నిత్య జీవానికి దూరం అయిపోయి చివరికి మరణిస్తూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, ఇది దేవుని చిత్తము కానే కాదు, ఇది దేవుని చిత్తము కాదు. ప్రియమైన స్నేహితులారా, కనుక ఈ లోకాసు వార్తను మనం చూసుకుంటే లోకాసు వార్త 15-7 మారు మనసు అక్కర్లేని నీతిమంతుల విషయమే కూడా సంతోషం కలుగుతుంది. కానీ ఇది తాత్కాలిక సంతోషం. ఈ తాత్కాలిక సంతోషం దేని ద్వారా కలుగుతుందంటే వారు అనుకునే నీతి, వారిలో వారే అనుకుంటూ ఉంటారు ఇది నీతిగా జీవించడం అని వారిలో వారు అనుకుంటూ ఉంటారు. వారు అనుకునే నీతిని బట్టి ఈ కలిగే సంతోషమే ఈ తాత్కాలిక సంతోషం. కానీ ప్రియమైన స్నేహితులారా, ఈ నీతి వారికి దేవుడు ఇవ్వాలనుకునే జీవితానికి వారిని దూరం చేస్తుంది. ప్రియమైన స్నేహితులారా, ఈ నీతి విషయమే దేవుడు ఆయన దూతలు నవ్వుచున్నారంటే. ఎందుకంటే ప్రియమైన స్నేహితులారా, బయటకు వారు నీతిమంతులుగా ఉంటూ ఉంటారు. వారు అనుకునేదే నీతి అని అనుకుంటూ ఉంటారు. వారు అనుకునేదే నీతి అనుకుని అటువంటి జీవితాన్ని వారు కలిగి జీవిస్తూ ఉంటారు. వారు బయటికి నీతిమంతులు అనుకుంటూ ఉంటారు, మీ ఇటువంటి నీతి పనులు చేస్తున్నాం, మంచి పనులు చేస్తున్నాం, మీ నీతిమంతులను భావిస్తూ ఉంటారు. కానీ వెనుక వారు వేసే విరివేషాలను బట్టి, అంతేకాకుండా సమాజంలో వారు మాట్లాడే మాటలను బట్టి దేవుడు అంతేకాకుండా ఆయన దూతలు నవ్వుతూ ఉంటారంటే ప్రియమైన స్నేహితులారా, వారి జీవితాన్ని చూచి. అయితే ప్రియమైన స్నేహితులారా, వీరి పాప క్షమాపణ కొరకే యేసుప్రభువారు వచ్చారనే విషయాన్ని, యేసుప్రభువారు వచ్చి తన ప్రాణాన్ని పెట్టారనే విషయాన్ని తప్పక మనం గ్రహించాలండి ఈ విషయాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రియమైన స్నేహితులారా, వారు అనుకునేదే నీతి. నిజమైన నీతి అంటే ఏంటంటే దేవుని దగ్గరికి రావాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్య ప్రకారం జీవించాలి. అప్పుడే వాడి నీతిమంతుడిగా తీర్చబడతాడు, వాడి నీతిమంతుడని పేరు సంపాదించుకోగలడు. అప్పుడు వాడు చేసే ప్రతి దాంట్లో సంతోషము, వాడు చేసే ప్రతి దాంట్లో ఉన్నతమైన స్థితిని అన్నింటినీ దేవుని ద్వారా వాడు పొందుకోగలడు. కానీ ఈ దినాల్లో చాలామంది సమాజంలో ఎలాగున్నారంటే తమకు తామే నీతిమంతులు అనుకుంటూ ఉంటారు. వారు చేసే కొంత నీతే అదే నీతి అనుకొని వారు వెనక వేసే విరివేషాలు వేరు, వారు వెనక ఉండే జీవితం వేరు. కానీ బయటకు వారు ఏదో మీ నీతిగా జీవిస్తున్నాంలే అని వారిలో వారు భావిస్తూ ఉంటారు. అదే స్థితిలో వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అదే స్థితిలో వారు కొనసాగించబడడం కాదు. కానీ ప్రియమైన స్నేహితులారా, వారు దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. వారిని అనుసరించి నడిచేవారు కూడా వారిని
ఏదో ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వెళ్ళేవారు కూడా వారు కూడా దేవునికి దూరం అయిపోతున్నారు. ప్రియమైన అవన స్నేహితులారా, దినాల్లో చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, దేవుని వాక్యాలు మనం చూస్తే కనుక మత్తయి సువార్త 5:45 ఒక విషయం కనబడుతుందండి. ఏంటంటే ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించున్నాడని అక్కడ మనకు కనబడుతుంది. ఈ వాక్యం వచ్చిన ఈ సందర్భంలో మీకు తెలియజేయడానికి గల కారణం ఏంటంటే యేసుప్రభు వారు అందరినీ సమానంగా చూసే దేవుడు. అందరినీ సమానంగా చూసే దేవుడు. ఆయనలో పక్షపాతం అనేది లేదు. ప్రియమైన అవన స్నేహితులారా, ఒక సూర్యుని కాంతి ఉందంటే అందరి మీద పడేలా దేవుడు చేస్తారు. వర్షం కురిసిందంటే అందరికీ, ఎవరో నీతిగా ఉన్నవాడికి వర్షం పడుతుంది, అనీతిగా ఉన్న వాళ్ళు వర్షం పడకపోవడం కాదు. అంతేకాకుండా ప్రియమైన అవన స్నేహితులారా, చెడ్డవారిగా ఉన్నవారికి సూర్యుడి కాంతి రాకుండా మంచిగా ఉన్నవారి మీద సూర్యుడి కాంతి వచ్చేలా దేవుడు చేయలేదు. అందరినీ దేవుడు సమానంగా చూశారు. అందరినీ సమానంగా చూచారు. దేవునిలో పక్షపాతం అనేది లేదు. ప్రియమైన అవన స్నేహితులారా, అందరి మీద దేవుడు అనుకున్నది అంత సమానంగా దేవుడు దయచేస్తున్నారు. ప్రియమైన అవన స్నేహితులారా, కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఏంటంటే దేవుని దృష్టిలో అందరూ పాపులే. అందరిలో పాపం ఉంది. ఈ పాపాన్ని నిన్ను దూరం చేయడానికి ఎవరు ఇచ్చారండి? దేవుడు మానవ రూపంలో ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం మనం చూసుకుంటూ ఉంటే కనుక రోమిలికి రాసిన పత్రిక 5:12-19 వరకు రాయబడిన వాక్య విషయాలు మనం చదివితే అక్కడ ఒక విషయం మనకు కనబడుతుందండి. ఎలా అనగా ఒక మనిషిని అవిధేయత వల్ల అనేకులు పాపులుగా ఎలాగో చేయబడ్డారని అక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన అవన స్నేహితులారా, అంతేకాకుండా రోమిలికి రాసిన పత్రిక 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడుని లేడు అని మనకు కనబడుతుంది. అంటే అందరూ పాపులే అనే విషయాలు ఈ వాక్య భాగాల ద్వారా మనకు తెలియజేయబడుతున్నాయి. అని గనుకని యేసుప్రభు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తూ ఉన్నారంటే మార్కు సువార్త 10:45 అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చినని అక్కడ యేసుప్రభు చెప్తూ ఉన్నారు. మార్కు సువార్త 10:45 మనకు కనబడుతుంది. అందరూ పాపులు కాబట్టి, అందరినీ ఆయన సమానంగా చూశారు కాబట్టి, అందరి పాపాల విషయమై ఆయన ఏం చేశారండి? మానవ రూపంలో ఇచ్చారు. మన పాపాల స్థానంలో ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని పెట్టారు. ఆయన తన రక్తాన్ని కార్చారు. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలి. అది నాని పరిసయ్యులు శాస్త్రులు గ్రహించలేకపోయారు. వారే నీతిమంతులను భావించి నిజ దేవుడు వారి దగ్గర ఉన్నా సరే నిజ దేవుడు వారు గ్రహించలేకపోయారు, అంగీకరించలేకపోయారు. కానీ ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఇప్పుడే గ్రహించు, ఇప్పుడే ఈ విషయాన్ని అంగీకరించు. నీ కొరకై, నీ పాపాల కొరకై, నీ పాపాల నుండి నేను దూరం చేయడానికే, నీ స్థానంలో నీ పాపాల నుండి నేను విడుదల కలిగించడానికి దేవుడే మానవ రూపంలో ఇచ్చి నీ పాపాల స్థానంలో శిలువపై ప్రాణాన్ని పెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాపపు స్థితి నుండి దేవుడు దూరం చేయడానికి దగ్గరకు వచ్చారు. ప్రియమైన అవన స్నేహితులారా, అంతేకాకుండా మత్తయి సువార్త 26:28 మనం చూసుకుంటే కనుక ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తం అని మనకు కనబడుతుంది. మూల భాషలో మనం చూసుకుంటే క్రొత్త నిబంధన రక్తం అని మనకు కనబడుతుంది. ప్రియమైన అవన స్నేహితులారా, యోహాను సువార్త 11:52 యేసు ఆ జనము కొరకు మాత్రమే గాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించిన అక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన అవన స్నేహితులారా, అంతేకాకుండా యోహాను సువార్త 3:16 చదవండి. యోహాను సువార్త 10:16-17 వరకు రాయబడిన వాక్య వచనాలు చదివితే ఇంకా లోతుగా మీకు కొన్ని విషయాలు కనబడుతుంటాయి. మత్తయి సువార్త 1:21 మనం చూసుకుంటే కనుక తన ప్రజలను వారి పాపాల నుండి రక్షించడానికి వచ్చిన దేవుడే మానవునిగా వచ్చిన క్రీస్తు అని ఆ వాక్య భాగం ద్వారా మనకు తెలియజేయబడుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రోమిలికి రాసిన పత్రిక 9:25, 26, 10:20-21 వరకు రాయబడిన వాక్య వచనాలు. రోమిలికి రాసిన పత్రిక 11:25 చదివితే కనుక ఇంకా అనేక విషయాలు మీకు తెలియజేయబడతాయి. ప్రియమైన అవన స్నేహితులారా, ఎంత వివరంగా ప్రియమైన అవన స్నేహితులారా ఈ విషయాలని మీకు తెలియజేయడానికి గల కారణం ఏంటంటే ప్రియమైన అవన స్నేహితులారా, ఈ వాక్యాధారాలను బట్టి, అంతేకాకుండా ప్రియమైన అవన స్నేహితులారా ఈ వచనాలన్నిటి బట్టి ప్రియమైన అవన స్నేహితులారా ప్రపంచ చరిత్రలో ఏకైక దైవావతారిగా యేసుక్రీస్తు నా కొరకే వచ్చారనే విషయాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో, ఆయన నన్ను నిర్మించిన నిర్మాణకుడు అనే విషయాన్ని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, ఆయన కార్చిన పరిశుద్ధ రక్తము నా పాపాల స్థానంలోనే ఆయన కార్చారనే విషయాన్ని, నేను పొందవలసిన శిక్షను ఆయన నా స్థానంలో పొందారనే విషయాన్ని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో ప్రియమైన అవన స్నేహితులారా, అప్పుడు ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా ఏం జరుగుతుందంటే ప్రియమైన అవన స్నేహితులారా, రోమిలికి రాసిన పత్రిక 5:6-11 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చూస్తుంటే కనుక ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడే పరిస్థితి, ఉగ్రత నుండి రక్షించబడే పరిస్థితిని మనం పొందగలం. అంతేకాకుండా సమాధాన స్థితిని మనం పొందగలం. ప్రియమైన అవన స్నేహితులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన అవన స్నేహితులారా, యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 ప్రకారం యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయనని మనకు కనబడుతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 సమస్త దుర్నీతిని క్షమించి పవిత్రులుగా చేసేది యేసు రక్తం అని మనకు కనబడుతుంది. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ స్థితిని యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా ఎవరైతే పొంది యేసుక్రీస్తు నిర్దేశించిన క్రొత్త జీవితాన్ని, మనసులో దైవ సంబంధమైన నూతనత్వాన్ని కలిగి పాత మనస్సుకు పాపపు విషయాలకి, పాప మనస్సుని ఇవన్నిటిని విడిచిపెట్టి ఎవరైతే ఈ లోక మనస్సును, అంతేకాకుండా లోకేచ్ఛల నుండి వారు బయటపడతారో,
ఇవన్నిటిని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చి పాప క్షమాపణ పొందుకొని ఒక నూతన జీవితాన్ని ఎవరైతే కలిగి జీవిస్తారో వారి విషయమే ప్రియమైన అవన స్నేహితులారా పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, దేవుడు కాల్చిన రక్తము నీ కొరకే. ఆయన పరిశుద్ధ రక్తము మన పాపాల స్థానంలో ఆయన ఏం చేశారండి? సిలువపై ప్రాణాన్ని పెట్టారు. దేవుడే మానవ రూపంలో వచ్చి మన పాపాల విషయమై సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ఈ పరిశుద్ధ రక్తం ద్వారా మనం ఎలా తీర్చబడతామంటండి? నీతిమంతులుగా తీర్చబడతాం. దేవునిలోనే నీతి ఉంది. దేవుని దగ్గరికి వచ్చిన వాడే నీతిమంతుడిగా తీర్చబడతాడు. ఎవరైతే నీతిమంతుడిగా తీర్చబడతారో దేవుడు వారి గురించి సిద్ధపరిచిన ప్రతిదాన్ని వారు పొందుకోగలరు. ఇది నీలో నీవు నీతిమంతుడు అనుకుంటే మాత్రం నీవు నీతిమంతుడు అయిపోవు. ఎవరైతే పరిశుద్ధ దేవుడైన దేవుని దగ్గరికి వచ్చి పాప క్షమాపణ కొరకు దేవునికి మొరపెట్టి వారి పాపపు జీవితాన్ని విడిచిపెట్టి పాపాలన్నింటినీ విడిచిపెట్టి మరలా వాటి వైపు వారు మనసు పెట్టకుండా నూతన జీవితాన్ని కలిగి నూతన మనస్సును కలిగి వారి జీవితాల ముందుకు వెళ్తారో వారే నీతిమంతులుగా తీర్చబడినట్లు వారి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీ జీవితం ఏ విధంగా ఉంది? ఇటువంటి జీవితం మారు మనసకాల జీవితాన్ని నీవు కలిగి ఉన్నావా? ఇటువంటి జీవితాన్ని కలిగి జీవిస్తున్నావా? నీవు ధన్యుడవు. నీ విషయమే పరలోకం ముందు ఎక్కువ సంతోషం కలుగుతుంది. నీ విషయమే పరలోకంలో నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి పరలోకంలో సంతోషం కలుగుతుంది. నీ ఆత్మీయ జీవితము పరలోకంలో సంతోషం కలిగేలా ఉంది. కాబట్టి నీ జీవితం ఇటువంటి జీవితాన్ని దేవుడు కోరుతున్నాడు. నీవు దేవుని త్రోవలోనండి ఈ లోకాశలను బట్టి ఈ లోకేచ్ఛలను బట్టి సాతాను త్రోవలోనికి వెళ్ళిపోయావా? మరలా దేవుడి యేసు ప్రభువారే నిజమైన దేవుడిని గ్రహించి ఆయన దగ్గరికి రాగలిగితే ఆయన త్రోవలోనికి రాగలిగితే నీ విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది. అంతేకాకుండా నీతిమంతుడిగా నీవు తీర్చబడినప్పుడు నీలో నీవు నీతి అనుకునేది నీలో నీవు నీతిమంతుడు అనుకునేది అది నీతి కాదు. ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో దేవుని దగ్గరికి వచ్చి వారి పాపాల విషయమే మొరపెట్టి వారి పాప క్షమాపణ దేవుని దగ్గర ఎప్పుడైతే పొందుకుంటారో ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా ఏమవుతారంటండి? ఆయన రక్తం వల్ల నీతిమంతులుగా వారు తీర్చబడతారు. కాబట్టి ప్రియమైన మన స్నేహితులారా, ఎవరి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఎన్నో అద్భుతమైన విషయాన్ని అంశ సందేశం ద్వారా మనం తెలుసుకోవడం జరిగినది. ఎన్నో అద్భుతమైన లోతైన విషయాన్ని అంశ సందేశం ద్వారా మనం ధ్యానం చేసుకోవడం జరిగినది. ఇప్పుడే నీ జీవితంలో దేవునికి చోటు నీవు నీతిమంతుడు అనుకోవడం కాదు. దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వచ్చి దేవునికి మొరపెట్టాలి. నీ పాప జీవితాన్ని విడిచిపెట్టాలి. నీవు నీతిమంతుడు అనుకుని నీవు చేస్తే నీ పాప జీవితాన్ని అంతటిని ఎప్పుడైతే విడిచిపెడతావో దేవునికి ఎప్పుడైతే సమయాన్ని నీవు ఇవ్వగలవో మారు మనసు అక్కర్లేని వారితో సహవాసం కాకుండా మారు మనసు కలిగిన వారితో ఎప్పుడైతే నువ్వు సహవాసం కలిగి ముందుకు వెళ్ళగలవో నీ జీవితంలో పాప క్షమాపణ పొందుకోగలవు. నిత్య జీవాన్ని చేరుకునే భాగాన్ని నిత్య జీవాన్ని చేరుకునే వారిలో వారిగా నీవు ప్రత్యేకింపబడగలవు. అంతేకాకుండా నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి పరలోకంలో సంతోషం కలుగుతుందండి. ప్రియమైన నవన స్నేహితులారు, ఈ అంశ సందేశాన్ని ఈ వారంతో నేను ముగిస్తూ ఉన్నాను. వచ్చే వారం మరి ఒక నూతన ఆత్మీయ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఈ యవనస్తుల గుడిలో మనం ముందుకు వెళ్దామండి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రియమైన నవన స్నేహితులారు, యవనస్తుల గుడికి ముగింపు ప్రార్థన మనం ఊహించుకుందాం. అందరూ కన్ను మూసుకొని తల ఉంచుకొని ప్రార్థన నాతో పడి ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. మరి యవనస్తుల కూడిక ద్వారా ఎవరి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగునని అంశ సందేశాన్ని ఎన్నో భాగాలుగా మేము ధ్యానం చేసుకోవడానికి కృపను కాపుదలను అనుగ్రహించిన దేవా. మరి వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు మరి ఎవరి విషయము పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుందో, ఎవరు దేవుడి దీవెనలకు దేవుని ఆశీర్వాదాలకు నిత్య జీవానికి పాత్రలో అరువులు అనే విషయాన్ని ఈ వాక్యం ద్వారా గ్రహించారు మేము నమ్ముచున్నాం దేవా. మరి ప్రతి ఒక్కరు మరి వాక్యం ద్వారా తెలియజేయబడిన ఆత్మీయ స్థితిని వారు కలిగి వాళ్ళ జీవితాల్లో పాపానికి చోటీయక, లోకాశలకు వారి జీవితంలో చోటీయక, లోక ఆకర్షణకు వారు గురవక, నీలో వారు గడుపుతూ నీలో వారి జీవితాన్ని నీకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ నీవు వారి కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆశీర్వాదాన్ని వారి జీవితంలో పొందుకోవడమే కాకుండా వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి పరలోకంలో సంతోషం కలిగే ఆత్మీయ స్థితిని వారి జీవితంలో వారు కలిగి జీవించడానికి మీరు కార్యం జరిగించండి. ఈ వాక్యాన్ని విన్న ప్రతి యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. యవనస్తులు గుడిక ప్రారంభం ముగింపు వరకు తోడైనందుకు మీకే వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.